తెలియజేయండి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, శ్రీమతి సీతా శర్మ గారు, శరన్నవరాత్రుల సందర్భంగా కూడా మీరు సర్వసిద్ధిమాల శ్రీచక్రాన్ని కూడా అందరికీ అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సందర్భంలో అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇంకా ఏమేమి చేయాలి తెలియజేస్తారా? తప్పకుండా. భక్తి ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అంటే తర్వాత మనం మంచి మాటలో భాగంగా కూడా ఈ శరన్నవరాత్రుల సందర్భంగా కూడా తెలియచేయటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రతిసారి తెలుసుకున్నట్టుగా మనం తెలియజేసినట్టుగా శ్రీచక్రం గురించి ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీచక్రం ఏంటంటే విశిష్టత ఈ శరన్నవరాత్రుల సందర్భంగా కూడా అది బీరువా లాకరులో ఉంచుకోవటం చాలా మంచిది. ఆల్రెడీ పూజా ప్రాసెస్ అనేది నిర్వహించినటువంటిది. అలాగే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించినటువంటిది. కాబట్టి మహామహిమాన్వితమైనటువంటిది అటువంటి శ్రీచక్రము మీరు చేయవలసిందల్లా ఏంటంటే కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు ఉంటుంది, శ్రీచక్రము అనేటువంటిది మరొక వైపు ఉంటుంది. అయితే ఏంటంటే దానికి ఎవరు కూడా మళ్ళీ పూజ అనేది నిర్వహించవలసినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అది కలెక్ట్ చేసుకుని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయటం వలన ఏంటంటే చాలా మంది కూడా మనసులో సంకల్పం నెరవేరిందమ్మా, ఇది తీసుకుని మేము బీరువా లాకర్లో పెట్టిన దగ్గర నుంచి కూడా అది మా పిల్లల వివాహం సకాలంలో జరిగింది, మంచి ఉద్యోగం అనేది పిల్లలకి ఉద్యోగ ప్రయత్నం చేసినటువంటి వాడు కూడా మంచి ఉద్యోగం పొందారు, ప్రమోషన్ పొందారు. ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది విన్నాను ప్రాక్టికల్ గా. మొన్న ఈ మధ్య పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అంతే, చాలా మంది కూడా అభిమానులు అదే చెప్పారు, అమ్మ మీ దగ్గర నుంచి ఆ శ్రీచక్రం తీసుకెళ్ళిన దగ్గర నుంచి చాలా చాలా బాగుందమ్మా, మళ్ళీ మా వాళ్ళకి పంచి పెడతాను ఇవ్వండి అమ్మా అని చెప్పి కూడా తీసుకుని వెళ్ళారు చాలా మంది. అయితే ఏంటంటే అటువంటి శ్రీచక్రం అనేటువంటిది ఏంటంటే మహామహిమాన్వితమైనటువంటిది, గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. కాబట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన గృహం యందు. తప్పకుండా వెనక వైపు శ్రీచక్రం అనేది చాలా చిన్నది, అది చాలా స్వల్పంగా ఉంటుంది, చాలా చిన్నదన్నమాట, కానీ పవర్ఫుల్ అనేది ఉంటుంది. దానికి ఏంటంటే ఆ శక్తి ధారపోయటం వలన జరుగుతుంది అది. సో ఇటువంటిది అందరూ కూడా కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే సర్వసిద్ధి మాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే అన్నమాట. సర్వం సిద్ధించేటువంటి మాల ఆ పేరులోనే ఉంది, సర్వసిద్ధి మాల అని అంటే. అయితే అది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా ఎంత డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా అయితే ఇటువంటిది ఏంటంటే కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. అది వేసుకొని కొన్ని పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియచేశారు. కాబట్టి అది చెప్పటము, దాని గురించి వివరణ అనేది అనమాట. సర్వసిద్ధిమాల అనే దానికి మాత్రం అంత పవర్ అనేది ఉన్నది, ఆరోగ్య విషయంగా చాలా బాగా దోహదపడుతుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలిసేశారు. అలాగే మనసులో సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అలాగే ఇప్పుడు చాలా మంది చూస్తే విద్యార్థులకు మంచి చదువు రావాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని కూడా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి కూడా ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ లాకెట్ కూడా మీరు తయారు చేశారు కదండి, దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. తప్పకుండా. అయితే ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది అది బుధుడికి ప్రతీకగా పచ్చ అన్నమాట ఇవ్వటం అనేది. అది కూడా ఏంటంటే పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అంత పవర్ఫుల్ గా ఉంది. చాలా మంది కూడా అది ధరించిన తర్వాత మెడలో కట్టడం అనేది ఉంటుంది, లేదా పోస్టల్ కొరియర్ ద్వారా అయ్యేటువంటి వాళ్ళకైతే దూర ప్రాంతాల వారికి, మన హైదరాబాద్ ఈ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ వచ్చి చిక్కడపల్లి వచ్చి కలెక్ట్ చేసుకోవడం మంచిది. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండటం జరుగుతుంది. దూర ప్రాంత ప్రజలు మాత్రం వాళ్ళకి కొరియర్ గానీ చేయటం ఉంటుంది, కానీ కొంచెం టైం పడుతుంది. అవి సాధారణంగా మాకు సమయం అనేది సపోర్ట్ చేయడం చాలా తక్కువ, చాలా బిజీగా ఉంటుంటాం ఆఫీసులో. సో మాక్సిమం వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది, లేదా వాళ్ళతో తెప్పించుకోవటం. మరి తప్పదు అని అనుకుంటే వాళ్ళకి మాత్రం దాని ప్రాసెస్ ఉంటుంది, తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే అది మెడల్లో ధరించిన తర్వాత మా పిల్లలు చాలా అంటే సిస్టమేటిక్ లైఫ్ అనేది వచ్చిందమ్మా, డిసిప్లిన్ వచ్చింది. మెయిన్ మనం కోరుకునేది అది. ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేనటువంటిది విద్య ఒక్కటే. అష్టైశ్వర్యాలు పోతాయేమో కానీ, అలాగే సిరి సంపదలు పోతాయేమో కానీ విద్య అనే దాన్ని మాత్రం ఎవరు కూడా దోచుకెళ్ళలేరు. అటువంటి చక్కని విద్య, జ్ఞానము, బుద్ధి అనేది అది ప్రతి వ్యక్తికి అందాలి అన్న సదుద్దేశంతో దీన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అది మెడల్లో ధరించిన తర్వాత చాలా మంది కూడా మా పిల్లల్లో చాలా మంచి మార్పు వచ్చిందమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అయితే ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకొని వచ్చి కలెక్ట్ చేసుకోవటం ఒకటి చాలా మంచిది. అలాగే నెక్స్ట్ వచ్చే శనివారం నాడు మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారిది పూజ నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా
నాకు చిక్కడపల్లి ఆఫీస్కి వచ్చేసి చాలా మంది కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంత్రోపదేశం తీసుకుని వెళ్ళటం అనేది అలవాటుగా వస్తుంది. ఆ ఒక్కరోజు మాత్రం మంత్రోపదేశానికి వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి రుసుము అనేది కూడా ఉండదు. నాకు ప్రతి సంవత్సరం అలవాటు అలా ఆ ఒక్కరోజు మాత్రం సర్వీస్ అనేది ఉంటుంది. మాట్లాడటం అనేది ఉండదు, కేవలం మంత్రోపదేశం చెప్పటము, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, వెళ్ళటం అనేది ప్రసాదం అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా దాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవటం అనేది మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా రావచ్చు. వచ్చే శనివారము ఉదయం నుంచి అన్నమాట మధ్యాహ్నం వరకు కూడా తప్పనిసరిగా ఏంటంటే మంత్రోపదేశం అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రసాదం అనేది కూడా అందచేయటము అనేది ఉంటుంది. చాలా మందికి కూడా ఆ విధంగా తెలుసు, చాలా మంది కొన్ని వందల మంది వస్తుంటారనమాట ఆ రోజు. అయితే కేవలం తెలియజేసేది ఏంటంటే ఈసారి ఇంతకు ముందు సంవత్సరం వచ్చినట్టుగా అది అడ్రస్ మారటం అనేది జరిగింది. అది కాకుండా ఈసారి త్యాగరాయ గాన సభ పక్కన అన్నమాట ఇల్లు, ఆంధ్ర బ్యాంకు పక్క సందు స్ట్రైట్ గా వస్తుంటే విజయ మార్గం అన్న బోర్డు కనిపిస్తుంది. త్యాగరాయ గాన సభ వరకు వెళ్లకుండా కాస్త యువతలకు అనమాట అడ్రస్ మార్చడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ వరకు ఒక అడ్రస్ వచ్చారు, ఈ ఇయర్ నుంచి మాత్రం అడ్రస్ మారటము అనేది జరిగింది. ఆ ఒక్కటి గమనిస్తే చాలు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది తెలియచేయటం ఇవ్వటము అనేది మంత్రోపదేశం గృహోపదేశం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి రుసుము అనేది కూడా ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇష్టపూర్వకంగా ఇప్పుడు పూలు పళ్ళు గురుదక్షిణ అనేది వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చేదే తప్పించి ఆ రోజు మాత్రం ఇంత అనేది మాత్రం ఆ ఒక్క రోజు మాత్రం ఉండదు. నా వంతు సర్వీస్ గా నేను అందజేస్తూ ఉంటాను. అది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. నాకు ఎక్కువ ఊర్ల నుంచి కూడా వస్తారు. లాస్ట్ టైం కూడా అలాగే అయింది. తిరుపతి నుంచి, వైజాగ్ నుంచి, దగ్గర ఊర్ల వాళ్ళు చాలా మంది కూడా రావటం అనేది జరిగింది. సో ఆ ఒక్కరోజు మాత్రం ఎవరైనా సరే ఉపయోగపెట్టుకోవడానికి చాలా మంచి అంటే చక్కని అవకాశం అన్నమాట. సో సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది వచ్చే శనివారం ఉదయం పూట నుంచి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ముకుంద్ అండి. ముకుంద్ గారు, మీ గురించేనండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 18. జనవరి 18 1957. 57 సంవత్సరం. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. ఆర్థిక ఇబ్బందులు ఎంత కష్టపడినా ఫలితం అనుకోలేదు. ఏం చేస్తుంటారమ్మా ముకుంద్? ఏం చేస్తుంటారు మీరు? కూలి పని చేస్తున్నాను. అవునమ్మా, పోనీలే, నీకు అసలు కాలు కలవటమే నీ అదృష్టం అనుకోనానా. ఈ రోజు ఎంతో మంది కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపం తనకి కాలు కలవటమే చాలా అదృష్టం నాన్న. తప్పకుండా జాతకం అనేది ఓకే మంచి మార్పు అనేది రావటం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి ఉంటుంది నాన్న. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసేవటం మంచిది. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం అనేది చేయటం చాలా మంచిది. అలాగే 21 రోజులు గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు కూడా చేసిరమ్మ. నీ వంతు ధర్మంగా నువ్వు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి మాటల భాగంగా కూడా నేను ఎన్నో పరిహారాలు అనేది తెలియచేస్తూ ఉంటా ప్రతిసారి. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది కూడా ఇలా ఈ కార్యక్రమం చూస్తూ ఉండటము, మనం చెప్పినటువంటి మంచి మాటల్లో భాగంగా కొన్ని పరిహారాలు అనేది చేస్తూ ఉండటము, ఇక నుంచి చాలా బాగున్నామా అని చెప్పేసి తెలియచేస్తూ ఉండటం, ఇవి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇట్లా చాలా మంది కూడా వస్తూ ఉంటారు. ఈ బాబుకి ఈ రోజు ఈయనకి కాలు కలవటం అనేది కూడా చాలా అదృష్టం. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుండటం మంచిది. మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి శ్రీచక్రము అనేది కూడా ఒకసారి కలెక్ట్ చేసుకొని బీరువా లాకర్లో పెట్టమ్మా. అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని దాన్ని ఎలా చేయాలనేది కూడా తెలియచేటుంటుంది. కేవలం బీరువా లాకర్లో పొందుపరిస్తే సరిపోతుంది. ఎవరికైనా సరే అదే తెలియచేయడం అనేది ఉంటూ ఉంటుంది. బీరువా లాకర్లో పెడితే సరిపోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బాధపడుతుంటారు, కష్టపడుతూ ఉంటామమ్మా కానీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం పొందలేకపోతుంటాము అని చెప్పేసి, లేదా ధనం ఒకదానికోసం అనుకుంటే మరొకదానికి ఖర్చు అవుతూ ఉంటాయి అని చెప్పేసి, వీటన్నిటికీ కూడా ఆ శ్రీచక్రం అనేది ఎంతో దోహదపడుతూ ఉంటుంది. చాలా మంది కూడా అంగీకరించారు, అమ్మా ఇది తీసుకున్న దగ్గర నుంచి బాగుంది అని. అలాగే వీలైనంత వరకు నువ్వు కూడా వచ్చి అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయనానా. నీకు తూర్పు ముఖం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. మెరూన్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే గ్రే కలర్ కూడా బాగా కలిసి వస్తుంది. నువ్వు ఎక్కువగా గణపతిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం మంచిది. నాకు లక్కీ స్టోన్ ఏంటమ్మా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇతనికి కాల్ కలిసింది. తన జాతక పరంగా లక్కీ స్టోన్ అనేది ఎగేట్ అని చెప్పేసి ఉంటుంది. గోమేధకము, గోమేధకాన్ని ధరించటం చాలా మంచిది. ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకుంటూ ఉంటే తప్పకుండా నీ జాతకం కూడా విజయ మార్గంగా ఉంటుంది నాన్న.
ఓకే, అదే చాలా మంది అంటూ ఉంటారు ఏవేవో తెలుసుకోవాలనుకుంటారు కానీ పుట్టిన తేదీ సమయము అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండవు. అలాంటి వారికి ఏవైనా ఇంకా తెలుసుకోవాలంటే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయండి? డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకి ఏంటంటే మన ముఖ కవళికలు, హస్తరేఖల ద్వారా, ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా సంపూర్ణంగా తెలియచేయటము అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఎటువంటి ఆందోళన పడక్కర్లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి అక్యురేట్ గా ఉంటుందా లేదా అనేటువంటి సందేహం అవసరం లేదు. వాస్తవంగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, మన పుట్టిన తేదీ అనేది లేకపోయినా సరే వచ్చిన సమయాన్ని బట్టి ఉంటుంది, ప్రశ్న శాస్త్రాన్ని బట్టి ఉంటుంది. అలాగే హస్తరేఖలు, ముఖ కవళికల ద్వారా కూడా సంపూర్ణంగా తెలియచేయటము అనేది జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళైతే కనుక మ్యారేజ్ డేట్ ఒకటి తెలియజేసినా చాలు, దాన్ని బట్టి కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు. పరిహారాలు అనేది తెలియజేస్తుంది. ఏంటంటే సమస్య ఇదే అని మనం తెలియజేయడం కాదు, సమస్యకి ఏంటంటే నివారణోపాయంగా దానికి పరిష్కార మార్గం అనేది చూపించడం మన వంతు ధర్మంగా అది మాత్రం తెలియజేయడం ఉంటుంది. ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గం చూపించడం అనేది మాత్రం ఈ విజయ మార్గం కార్యక్రమం ద్వారా చాలా మంది కూడా పొందారు. వాళ్ళే అనుభవాలు తెలియజేస్తుంటారు. అమ్మ మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే మొన్న ఈ మధ్య పర్యటనలు చేస్తున్నారు అంటే చెప్పడానికి సమయం కూడా సరిపోదు, అందుకే ఏ రోజు కూడా ఇదని చెప్పలేదు. చాలా మంది కూడా వివాహం లేట్ అవుతుందమ్మా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు దంపతులుగా రావటం, వాళ్ళకి ఏంటంటే చక్కని సంతానంతో మళ్ళీ రెండమ్మా అని బ్లెస్సింగ్స్ ఇవ్వటము, అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని, ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి, గృహ నిర్మాణం చేసుకున్నాము అని చెప్పేసి, ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ చాలా మంది కూడా తెలియజేస్తుంటారు. అదొకటి నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎడ్యుకేషన్ లాకెట్ విషయం కూడా అంతే అన్నమాట. ఎడ్యుకేషన్ లాకెట్ తీసుకున్నట్టు తర్వాత కూడా చాలా మంది వ్యాపారంలో బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. అంటే ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువు గురించి పిల్లల కోసమనే కాదు, ఏంటంటే వాక్కుకి సంబంధించింది కాబట్టి సరస్వతి జ్ఞానము. సో ఇటువంటిది అక్షర జ్ఞానం ప్రతి వ్యక్తికి కూడా అవసరము. ఏ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకైనా, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా, ఎవరికైనా సరే ఇది ఈ లాకెట్ అనేది సరస్వతి అనుగ్రహము, కటాక్షము అనేది ప్రతి వ్యక్తికి అవసరం. సరస్వతి అనుగ్రహం ఉన్నది అంటే లక్ష్మీ కటాక్షము అనేది పొందగలుగుతారు. తప్పకుండా ఎవరికైనా సరే వాక్కు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. ఆ విధంగా ఏంటంటే సరస్వతి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు వయసుతో సంబంధం లేదు, అలాగే స్త్రీ పురుష ఇటువంటి భేదము అనేది ఉండదు, ఎటువంటి వయసుతో సంబంధం ఉండదు, పిల్లల పెద్దవాళ్ళ అని కూడా ఉండదు. అందరికీ కూడా సరస్వతి అనుగ్రహము అనేది అవసరము. అందులో భాగంగానే వచ్చే శనివారం నాడు తప్పకుండా సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశం అనేది ఇవ్వటం జరుగుతుంది. అది వీలైనంత వరకు ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఆ రోజు మాత్రం ఎటువంటి రుసుము అనేది కూడా తీసుకోవడం జరగదు. అంటే దాదాపుగా ఏంటుంటుందంటే ఉట్టప్పుడు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్ అన్నప్పుడు అపాయింట్మెంట్ అన్నప్పుడు ఏంటంటే కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఉండదు. కేవలం సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం అనేది ఇవ్వటము, కాకపోతే మాట్లాడటం అనేది ఉండదు. ఆ ఒక్కరోజు మాత్రం సమస్యలు వాళ్ళు వివరణ చేస్తున్నా వినే సమయం ఉండదు. సో ఆ ఒక్కరోజు సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం చెప్పటం అనేది ఉంటుంది. ప్రసాదం అనేది స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళటం మంచిది. నవరాత్రులు అన్నమాట. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని అలంకరణ చేయటము అనేది ఆఫీసులో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఉన్నదన్నమాట. ఓకే, చాలా శ్రద్ధగా చేస్తుంటారనమాట నవరాత్రులు. నాది ఏంటంటే ప్రత్యేకత లలిత అమ్మవారి ఉపాసన కాబట్టి తప్పనిసరిగా ఈ 10 రోజులు కూడా ఇది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లల కోసము అనే కాదు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే సరస్వతి అమ్మవారి అనుగ్రహం అవసరం కాబట్టి ఆ ఒక్కరోజు వచ్చి సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది తీసుకోవటము, ప్రసాదం స్వీకరించటము చాలా మంచిది. ఓకే, విన్నారు కదండి. అటువంటి సదావకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని సరస్వతి దేవి అలంకారం మూలా నక్షత్రం ఉన్న రోజున కూడా మీరు విజయ మార్గం కావాలి అని అనుకుంటే తప్పకుండా సీతా శర్మ గారి దగ్గరికి సంప్రదించండి. చక్కటి మంత్రోపదేశం, దర్శనం, ప్రసాదం కూడా స్వీకరించే ప్రయత్నం చేయండి. అలాగే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మంచి మాటను తెలియజేస్తారండి. తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగంగా శరన్నవరాత్రుల్లో మొదటి రోజే ఈ రోజు రావటం ఒకటి అదృష్టం. ఇక్కడ అటెండ్ అవ్వటము, ఇంతమందితో నేను వాళ్ళందరినీ చూస్తున్నటువంటి భావన కలుగుతుంది. వాళ్ళందరూ విజయ మార్గం కార్యక్రమం అమ్మని చూస్తున్నామని వాళ్ళెంత ఫీల్ అవుతుంటారో నేను కూడా ప్రేక్షకులు అందరినీ కూడా చూస్తున్నాను అన్నంత భావన ఉంది. అయితే ఏంటంటే ఈ రోజు లలిత అమ్మవారిది అంటే ఈ రోజు నుంచి అన్నమాట లలిత సహస్రనామావళిని ప్రతి ఒక్కరూ కూడా పఠిస్తుండటం మంచిది. ప్రతిరోజు కూడా ఏంటంటే చాలా మంది కూడా ఈ ఉద్యోగ విషయంగా కావచ్చు, ఏదైనా చాలా బిజీగా ఉంటుంటామమ్మా మాకు కుదరట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ 10 రోజులు మాత్రం తప్పకుండా లలిత సహస్రనామావళిని పఠించడం
చాలా మంచిది. అలాగే ఏంటంటే వీలైనంత వరకు వాడి గృహం యందు చేసుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళొచ్చు. లేదా చాలా మంది ఇళ్లలో కూడా సామూహికంగా లలితా పారాయణము అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో కూడా భాగస్వాములు అవ్వటం చాలా మంచిది. అయితే ముందు మన ఇంటిలో చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇంట్లోనే అన్నమాట చక్కగా గణపతిది హరిద్ర గణపతి పెట్టడం, అలాగే అమ్మవారిది కూడా ఏంటంటే పసుపుతోటి గౌరమ్మ అనేది చేయటం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. అయితే ఈ రకంగా ఒకటి గౌరమ్మని పెట్టడము, దానిపైన కుంకుమార్చన కార్యక్రమం అనేది ఈ రోజు మొదలు పెట్టి 10 రోజులు కూడా నిర్వహించటం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే మన దుర్గా చాలీసా అని చెప్పేసి ఉంటుంది, అది కూడా వీలైనంత వరకు చదవటం చాలా మంచిది. మరొకటి శ్రీదేవి ఖడ్గమాల అని చెప్పేసి ఉంటుంది. ఖడ్గమాల ప్రతి రోజు కూడా ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చేయటం వలన దృష్టి దోషము అనేది కూడా చక్కని నివారణ. చాలా మంది బాధపడుతూ ఉంటారు, నరదృష్టి నరఘోష అని చెప్పేసి. దానికి కూడా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచిది. అలాగే ఏంటంటే లలితా పారాయణం అందరం చేస్తూ ఉంటాము. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్నిసార్లు చేయాలి అని చెప్పేసి కౌంటింగ్ పెట్టుకొని 1,00,000 పారాయణము అని చెప్పేసి కనీసం 1,00,000 పారాయణము 10 రోజులకే కలిపి అనమాట. ఒకరోజు 3 సార్లు చేయొచ్చు, కొంతమంది 12 సార్లు చేయొచ్చు. ఆ విధంగా సమయాన్ని బట్టి కనీసం 1,00,000 పారాయణమైనా సరే చేయటం, ప్రతి వ్యక్తి కూడా ఆచరిస్తూ ఉండటం, కుంకుమార్చన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటం చాలా మంచిది. అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా వీలైనంత వరకు కూడా అంటే మనం దేవాలయానికి వెళుతుంటారు, అలాగే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఇంతవరకు చేయనటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో సామూహిక పారాయణం అని చెప్పేసి కూడా పెట్టుకొని చేస్తూ ఉండటం చాలా మంచిది. అయితే గృహం యందు కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అంతమంది కలిసి ఏకకంఠంతో అంటూ ఉంటే మాత్రం మనం ఆ పారాయణం చేస్తూ ఉంటే కూడా నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఆ భావనతోటి మనం కూడా అంత మంచి హృదయంతో చేస్తూ ఉంటాము, అలాగే చేయాలి కూడా. ఈ విధంగా చేయడం చాలా మంచిది. దుర్గా చాలీసాని ప్రతి రోజు కూడా పఠించటం చాలా మంచిది. ఇప్పుడు ఇన్ని రోజులు అన్నమాట, ఈ విజయదశమి వరకు కూడా దుర్గా చాలీసా చదవటం మంచిది. దేవి ఖడ్గమాల, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, అది కూడా శ్రీదేవి ఖడ్గమాలని ప్రతి రోజు పఠిస్తూ ఉండటం ఒకటి, ఉదయం పూట సాయంత్రం పూట ఈ విధంగా చేయటము చాలా మంచిది. అలాగే ప్రసాదాలు అని చెప్పేసి కూడా నైవేద్యం పెట్టడము అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఈ రోజు ఇది అని చెప్పేసి ప్రతి చోట కూడా తెలియచేయటం అనేది ఉంటూ ఉంటుంది. ఆ విధంగా మనం వీలైనంత వరకు మనం కూడా వాటిని ఫాలో అవుతూ ఉండటం చాలా మంచిది. ఆ విధంగా చేస్తూ ఉండటము వాళ్ళ గృహానికి కూడా చాలా మంచిది. ఇంట్లో చక్కగా లలితా పారాయణం స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామావళిని పఠించటం చాలా మంచిది. అలాగే నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు చంద్ర దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిది. చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారైనా సరే లలితా సహస్రనామావళిని పఠించండి, చాలా మంచిది. ఈ విధంగా ఇంత ముందు తెలియజేసిన తర్వాత చాలా మంది చెప్పారు, అమ్మా మీరు చెప్పాక చంద్రదర్శనం చేసుకుని వచ్చింది, దీన్ని వృద్ధి చంద్రుడు అని అంటారు. నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడిని దర్శనం చేసుకుని తర్వాత పారాయణం చేసిన దగ్గర నుంచి చాలా బాగుందమ్మా, మాకు మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినా భగవంతుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఎవరమైనా సరే మనం కోరుకునేది ఏంటంటే భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అటువంటి చక్కని ఆరోగ్యం పొందాలి అనుకున్నప్పుడు చక్కగా ప్రతిరోజు కూడా చంద్రదర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఉదయం పూట ఆదిత్య హృదయం కానీ లేదా సూర్యాష్టకము కానీ పఠించటం కూడా చాలా మంచిది. ఉదయం పూట సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించటము, రాత్రిపూట చంద్రదర్శనం చేసుకోవటము, పంచాక్షరి మంత్ర జపం ఓం నమః శివాయ ఇది కనీసం 108 సార్లైనా సరే పఠించటము చాలా మంచిది. అలాగే ఏంటంటే లలితా పారాయణం చేసిన తర్వాత రాజరాజేశ్వరి అష్టకం అని చెప్పేసి ఉంటుంది, అది భ్రమరాంబిక అష్టకము. ఇవన్నీ కూడా మామూలుగా మన లలితా విష్ణు సహస్రనామావళి పుస్తకంలో ఉండటం జరుగుతుంది. అలాగే వాటిల్లోనే ఉన్నటువంటి ఈ అష్టకాన్ని ఇప్పుడు అన్నమాట ఈ నవరాత్రుల్లో పఠించడం చాలా మంచిది. ఇదంతా చేసిన తర్వాత విష్ణు సహస్రనామావళిని కనీసం ఒక్కసారైనా సరే పఠించడం చాలా మంచిది. ఏంటంటే లలితా పారాయణం చేసిన తర్వాత సాధారణంగా మనం పంచాక్షరి మంత్ర జపం కానీ లింగాష్టకం కానీ ఏదైనా సరే మనం చదవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా వీలైనంత వరకు విష్ణు సహస్రనామావళిని కూడా కనీసం ఒక్కసారైనా సరే రోజుకు ఒక్కసారైనా సరే పఠిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా డిఫరెన్స్ అనేది కూడా వాళ్ళు పొందగలుగుతుంటారు. డిఫరెన్స్ వాడకగా వాళ్ళు చూడగలుగుతారు.
సో ఏంటంటే ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా మనం నమ్మకం, విశ్వాసం, భక్తి విశ్వాసంగా చేయటం వల్లనే పొందగలుగుతారు. కేవలం ఇప్పుడు శ్రీచక్రం అంటే అమ్మ చెప్పా తీసుకెళ్ళా పెట్టాను కాకుండా నమ్మకం, విశ్వాసంగా గనక వాడు పొందుపరిస్తే బీరువా లాకరులో తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహము అనేది పొందగలుగుతారు. చాలా మంది తెలియజేశారమ్మా. అసలు అది చెప్పటానికి కూడా ఇంతమంది అని కూడా కాదు, కొన్ని వందల వేల మంది అన్నమాట తెలియజేయడం. శ్రీచక్రం ఇది బీరువా లాకర్లో పెట్టిన తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని. ఏంటంటే గణపతితో కూడుకున్న లక్ష్మీ అమ్మవారు కాబట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది గృహయందు. అలాగే బయట ఆగిపోయిన ధనం తిరిగి రావాలి అనుకున్నా, కొంతమంది ఒకదాని కోసం డబ్బు పెట్టుకుంటే మరొక దానికి ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కానీ, సకాలంలో ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రమోషన్ కోసం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కానీ, వీటన్నిటికీ కూడా శ్రీచక్రము అని చెప్పేసి మనం చాలా కాలం నుంచి ఇవ్వటం అనేది జరుగుతున్నది. అది ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు ఉపయోగపెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఇంతవరకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకోవడం మంచిది. అలాగే పిల్లలకు కూడా ఆ ఎడ్యుకేషన్ లాకెట్ అనేది కూడా ఇప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకోవడం కూడా సదవకాశం. వాస్తవంగా ప్రతిరోజు మంచిదే, ఇప్పుడు ఏంటంటే వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే సరస్వతి అమ్మవారిది మరొకసారి తెలియజేస్తున్నా, వచ్చే శనివారం నాడు ఉదయం పూట నుంచి మధ్యాహ్నం వరకు కూడా పిల్లలందరికీ కూడాను ఎవరైనా సరే వస్తే తప్పకుండా సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశము అనేది ఇవ్వటం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి వాళ్ళకి చాలా మందికి తెలుసు, కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే తెలియజేసేది అడ్రస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు నా ఆఫీస్ అడ్రస్ కాకుండా ప్రస్తుతం మారింది కాబట్టి ఫోన్లో అడ్రస్ ఎక్కడ ఏమిటి తెలుసుకొని ఆ రోజు ఉదయం నుంచి కూడా రావచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఎటువంటి రుసుము, కన్సల్టేషన్ ఫీజు అనేది ఆ రోజు మాత్రం లేదు. మామూలుగా ఎవరైనా సరే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు కాబట్టి పూలు పళ్ళు కానీ గురుదక్షిణ అనేది వాళ్ళ శక్తి కొద్ది అంతే తప్పించి ఇంత అనేది మాత్రం ఆ ఒక్కరోజు మాత్రం ఉండదు. ఓకేనా? అలాగే ఏంటంటే ఈ రోజు మంచి మాటల భాగంగా చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి శరన్నవరాత్రుల సందర్భంగా మరొకసారి తెలియజేసేది ఏంటంటే మన లలితా సహస్రనామ పారాయణము ప్రతిరోజు కూడా అది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవటం చాలా మంచిది. అలాగే దుర్గా అష్టోత్తర శతనామావళిని కూడా ప్రతిరోజు పఠించడం మంచిది. కనీసం అదేంటంటే మొత్తం చదవటం రానటువంటి వాడు ఎవరైనా ఉంటే కనీసం ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మూల మంత్రాన్ని అయినా సరే ఈ 10 రోజులు కూడా పఠిస్తూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహము, కరుణ, కటాక్షము మన అందరి యందు ఉంటాయి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు నియమాలు పాటించడం అనేది కొందరికి సాధ్యం అవుతుంది, కొందరికి సాధ్యం కాదు. అలా ఎప్పుడైనా చదవచ్చా అండి? వాస్తవంగా అయితే ఏంటంటే మన మనసు నిర్మలంగా ఉండటం ఇంపార్టెంట్. తర్వాత ఈ 10 రోజులు కూడా ఏ టైంకైనా సరే ఎప్పుడైనా సరే మనం చదువుతూ ఉండటం అనేది మంచిది. అంటే కొంతమంది ఇళ్లలో సామూహికంగా ఉదయం పూట కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది, సాయంత్రం కొంతమంది, రాత్రిపూట కొంతమంది ఇళ్లలో ఈ విధంగా కూడా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే టైం కూడా అడ్జస్ట్ అవడం చాలా కష్టం కదా, అందుకని చెప్పేసి మామూలు మన గృహయందు కూడా అంతే. ఏ సమయంలో అయినా సరే తప్పు లేదు, ఆక్షేపణ ఉండదు, తప్పకుండా చదవచ్చు, పఠించవచ్చు. మనం ఏంటంటే గౌరవం, నమ్మకం, భక్తి, విశ్వాసంగా ఆచరించడం అనేది ప్రధానం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మరెన్నో మంచి మాటలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన కార్యక్రమం విజయ మార్గం. అలాగే సీతా శర్మ గారు మూల నక్షత్ర రోజున సరస్వతి పూజ చేసి అందరికీ మంత్రోపదేశాన్ని అందించడానికి కూడా అందుబాటులో ఉంటారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి, చక్కటి ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 04027666599.